తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, ఉమ్మడి మామనార్ జిల్లాలో ముఖ్యమంత్రి కావడం చాలా సంతోషమైన విషయము. అన్నగారు వచ్చినాక కానీ చదువుకున్న వ్యక్తులు మాత్రం చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ లెక్క వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఈ విధంగా మనం ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని చాలా కోరుకుంటున్నారు. ఎందుకంటే మొత్తము సాఫ్ట్వేర్లకు పోయేటోళ్ళు కూడా ఇక్కడ మళ్తున్నారు. ఎందుకంటే ఇమ్మీడియట్లీ అసలు పోలీసు ఉద్యోగం ఒక సంవత్సరం వాయిదా వేస్తుంటేమో అనుకున్నా కాకుండా ఇమ్మీడియట్లీ వచ్చిండ్రు. అందులో నా కొడుకు కూడా ఉద్యోగం వచ్చింది మొన్ననే రీసెంట్గా. చాలా ఎందుకంటే మాత్రం అసలు లేట్ చేయకుండా వేసిండు. రెండవది మొన్న గ్రూప్ 3 కూడా ఇమ్మీడియట్లీ ఇచ్చిండు. గ్రూప్ 4 కూడా ఇమ్మీడియట్లీ రేపో మాపో మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాడు. టీచర్ ఉద్యోగాలు అసలు లేట్ చేస్తారు అనుకుంటే కానీ ఏమాత్రం లేట్ చేయకుండా కానీ వితిన్ 10 డేస్లోనే వాళ్ళకు టీచర్ ఉద్యోగములు ఇచ్చి చాలా రెస్పాన్స్ ఇచ్చిండు. కేసీఆర్ని చూసి రేవంత్ రెడ్డిని సంవత్సరం నుంచి చూస్తున్నారు కదా, ఎవరు బెటర్ అనిపిస్తుంది? కేసీఆర్ని చూసినాము. కేసీఆర్ ఏం చేసిండు? 9 సంవత్సరాలు పరిపాలన చేసిండు. 9 సంవత్సరాలు పరిపాలన చేసి ఏమీ చేయలేదు. ఎందుకంటే అసలు ₹1,00,000 రుణమాఫీ వేయలేదు. 3 విడతలు 4 విడతలు అని ఒక్కొక్కరికి 25,000 6 లక్షల లోపల ఉన్న వ్యక్తులకు కూడా అసలు ఏ నెల పోయిన సంవత్సరం ఆగస్టులో నెలలో కొంతమందికి ₹1,00,000 మాత్రమే. అది కొంతమందికి అందరికీ వేయలేదు. అందరికీ 100% వేయలేదు. 100% వేయలేదు కాబట్టి ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది.